చూస్తే వ్యవసాయ ఖర్చులు పెంచేయడం, ఎక్కువగా ఫెర్టిలైజర్స్ వాడేయడం, ఎక్కువ క్రిమిసారక మందులు వాడడం. ఒక రైతు బెస్ట్ ప్రాక్టీస్ వాడాడు, ఆదాయం వచ్చింది. 1 ఎకరా పొలం, 2 ఎకరాల పొలం, ప్రకృతి సేద్యం, అందులో కూడా ఆధునికమైన పద్ధతులు. గట్ల పైన కూరగాయలు వేశారు, పక్కన కాలువ తీసి చేపలు పెంచారు, మధ్యలో వరేశారు. వాళ్లకు నెలకు 2,20,000 రూపాయలు వస్తా ఉంది. అంటే 20,000 రూపాయలు ఒక కుటుంబానికి వస్తా ఉంది. ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ అందరిలో ఒక చైతన్యం రావాలి. ప్రకృతి సేద్యం ఎప్పటికైనా ఇదే మార్గం. నేను 6-7 సంవత్సరాల కంటే ముందు స్టార్ట్ చేశా. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, వేరే వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టద్దండి. కొన్ని మోడల్స్ కూడా తయారు చేసుకోవాలి, అవి కూడా నేను మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క రైతుకి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, దీన్ని కాంబినేషన్ ఏ విధంగా తేవాలి, ఏ పంట వేస్తే ఆదాయం వస్తుంది, ఏ పంటలు ఇంటర్ కల్టివేషన్ వేయాలి, 2-3 పంటలు 4 కూడా వేసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు వేయాలి, కాంబినేషన్ లో ఎంత ఆదాయం వస్తుంది, వ్యవసాయం చేయాలి. వ్యవసాయ అనుబంధ రంగంగా లైవ్ స్టాక్ ముందుకు పోవాలి. పాడి పరిశ్రమ మనకు అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. కాఫీ నుంచి కోకో వరకు మన దగ్గర పండుతుంది, బత్తాయి నుంచి బొప్పాయి వరకు, పట్టు నుంచి పసుపు వరకు, పామాయిల్